కరీంనగర్లో పండగ పూట పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ రెండో అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి ముందుకు హాజరుపరిచారు. అయితే రిమాండ్ రిపోర్ట్ను కొట్టివేయాలని వాదనలు వినిపిస్తున్నారు కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు. కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ కేసులేనని లీగల్ టీం చెబుతోంది. ఇక మరోవైపు కౌశిక్ రెడ్డిపై 1 టౌన్లో 3, 3 టౌన్లో 2 మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని అని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట ఇలా అరెస్ట్ చేసి ఇంట లేకుండా చేయడం ఎంత ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కానీ అలాగే గవర్నమెంట్ తరపు న్యాయవాదులు కానీ ఎలాంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు? ఎస్ రాధిక, ఇటు కౌశిక్ రెడ్డిది ఖచ్చితంగా అక్రమ అరెస్టు, రిమాండ్ రిపోర్ట్ను క్యాన్సల్ చేయాలని చెప్పి ఇటు కౌశిక్ రెడ్డి యొక్క అడ్వకేట్స్, బీఆర్ఎస్ లీగల్ టీము బలంగా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ కోర్టుకు తీసుకొస్తారనేటువంటి నేపథ్యం లోపల కోర్టు దగ్గర ఉదయం 7:30 గంటల నుంచి కూడా ఇటు వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి లోపల ఇటు కరీంనగర్ కోర్టు కాకుండా ఇటు కరీంనగర్ ఇటు రెండవ మెజిస్ట్రేట్ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్